టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన టాలెంట్ తో వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ స్టార్ హీరో అయ్యాడు. ప్రస్తుతం వరుస హిట్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. వరుస సినిమాలో నటించిన మాత్రమే కాదు, అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్లో మహేష్ బాబు కూడా ఒకరు. మహేష్ బాబు కేవలం హీరోగానే కాకుండా నిర్మాత, వ్యాపారవేత్తగా కూడా రాణిస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ లో సినిమాల్లో నటిస్తున్నారు మహేష్. SSMB29 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మహేష్ బాబు కంప్లీట్ మేకోవర్ అవుతున్నారు. అందరూ మహేష్ బాబు రాజమౌళి సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అని వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో మహేష్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటో ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. టాలీవుడ్ ఇండస్ట్రీలో వివాదాలు లేని హీరో ఎవరైనా ఉన్నారంటే అది ఒక మహేష్ బాబు మాత్రమే అని అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలో మహేష్ బాబు తన పనేంటో తాను చేసుకుంటాడు. అందుకే అతను విమర్శలకు దూరంగా ఉంటాడు. వ్యక్తిత్వం, లైఫ్ స్టైల్ పైన ప్రశంసల వర్షం కురుస్తుంది. షూటింగ్ కి టైంకి హాజరయ్యే మహేష్ ఆ తర్వాత నేరుగా ఇంటికెళ్లి కుటుంబంతో గడుపుతాడు. బయట ఎక్కడా తిరగకుండా ఇంటిలోనే కుటుంబానికి అంకితం కావడం, వీలు కుదిరినప్పుడల్లా భార్య పిల్లలతో కలిసి విహారయాత్రలకు వెళ్లడం మహేష్ స్టైల్. సినిమాల పరంగా మహేష్ పై ఎటువంటి రిమార్క్ లేదు, కానీ పర్సనల్ లైఫ్ లో మాత్రం ఆయన గురించి ఓ వార్త చక్కెర్లు కొడుతుంది. నమ్రత అంటే మహేష్ బాబుకి ప్రాణం కంటే ఎక్కువ. వంశీ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడి కొన్నాళ్ళు డేటింగ్ చేశారు. అనంతరం పెద్దల అంగీకారంతో ముంబైలో సింపుల్ గా వీరి వివాహం జరిగింది. మహేష్ ను కంప్లీట్ గా మేకోవర్ చేసిన క్రెడిట్ నమ్రతాదే. తనకున్న పిఆర్ బలం, బాలీవుడ్ పరిచయాలతో మహేష్ వ్యవహారాలను ఆమె చక్కబెడుతున్నారు. మహేష్ బ్రాండ్ ఎండార్స్మెంట్, వ్యాపారాలు తదితర వ్యవహారాలను నమ్రతే పర్యవేక్షిస్తున్నారు. టాలీవుడ్ లోని స్టార్ కపుల్స్ లో ఒకరిగా తమ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు మహేష్, నమ్రత. అయితే మహేష్ బాబు సినిమాల్లోకి వచ్చిన తొలినాళ్లలో త్రిషతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడని ఓ సీనియర్ దర్శకుడు గీతాకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్రిషతో మహేష్ ఎఫ్ఐఆర్ నడవటంతో నమ్రత ఈ బంధాన్ని కట్ చేశారని గీతాకృష్ణ తెలిపారు. మహేష్ పై అడుగడుగునా నిఘా ఉంటుందని, మహేష్, త్రిష ముంబైలో ఓ రోజున కలుసుకుంటే ఈ వ్యవహారాన్ని నమ్రత చాకచక్యంగా డీల్ చేశారని గీతాకృష్ణ చెప్పారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన వ్యాఖ్యలపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మహేష్ బాబు గాని, త్రిష గాని స్పందిస్తారేమో చూడాలి.